Let's turn to Amos chapter 5. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. And we will look at verse 14. 14వ వచనాన్ని చూస్తున్నాం. Seek good and not evil, that you may live, and may the Lord God of hosts be with you, as you have said. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. We need to recognize that our wisdom is not good enough to know what is good for us. మన నిమిత్తమై ఏది మంచిదో ఏది మేలో అది తెలుసుకోవడానికి మనకున్నటువంటి జ్ఞానం అది సరిపోదు, పనికిరాదు. We saw the other day, there is a way that seems right to a man, but its end is death. మొన్నటి దినాన్ని మనం చూసిన ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రావుతీయను. So when we read here, seek what is good, కానీ ఇక్కడ ఈ సంగతి మనం చదివినప్పుడు మీకు మేలు వెదుకుడి అనే మాట, and don't seek for the evil, అంటే కీడును వెదకొద్దని. how do I know what is good and what is evil? మరి మేలేమిటో కీడేమిటో ఎట్లా తెలుస్తుంది నాకు? We have all partaken of this tree of knowledge of good and evil through Adam. ఆదాము ద్వారా ఈ మంచి చెడ్డలు గూర్చినటువంటి తెలివి అది మనకు సంక్రమించింది, మన మనసు మన యొక్క జీవితాలు అది ఉంది. And so we have a human understanding of what is good and evil. కనుక ఏది మంచిదో ఏది కీడో అనేటటువంటిది మానవ జ్ఞానంతో మనం వీటిని ఎంపిక చేస్తున్నాం. But we saw in the morning, God says, my ways are not your ways and my thoughts are not your thoughts. మరి ఉదయకాల సమయంలో మనం చూసాం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. Sometimes what we think is good is not good. కొన్నిసార్లు మనం ఏదైతే మంచిది మేలు అనుకుంటామో అది నిజంగా మంచిది కాదు, మేలు కాదు. Because God's wisdom is much higher than our wisdom. ఎందుకంటే దేవుని జ్ఞానము మన జ్ఞానం కంటే చాలా ఉన్నతమైనది. And when we become children of God, God wants us to have His wisdom. మనం దేవుని బిడ్డలమైనప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాలని కోరుతున్నారు. So only with God's wisdom we can know what is good. దేవుని జ్ఞానంతోనే అసలు మంచిదేమిటో మేలేమిటో మనం తెలుసుకోగలం. I'll give you one example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. When somebody leaves the church, ఎవరైనా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, should we go after him and try to bring him back to the church? ఆ వ్యక్తి వెనకాల వెళ్ళి ఆయన పట్టుకుని మళ్ళా తిరిగి సంఘానికి తీసుకురావాలా వద్దా? What is the answer? దీనికి జవాబు ఏమిటి? Because there are people who leave the church. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. Even in our church in Bangalore, there are different people who have left the church. మా బెంగళూరులో ఉన్నటువంటి మా చర్చిలో కూడా రకరకాల ప్రజలు చర్చి వదిలేసి వెళ్ళిపోయారు. They may have got offended with something, ఒకవేళ దేని గురించైనా అభ్యంతరపడ్డారేమో, or somebody else said something to them and led them astray, లేకుంటే ఎవరో వాళ్ళ కొంచెం ఏదో కొంచెం కఠినంగా మాట్లాడారో ఏంటో వీళ్ళు తప్పి వెళ్ళిపోయారు, or they heard some false stories and went away, లేకుంటే ఏదో కొంచెం తప్పుడు సమాచారాన్ని కథలు విని వాళ్ళు వెళ్ళిపోయారు, or they went away in rebellion, లేకుంటే తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారేమో, or they went away because they wanted to find a better church. ఎందుకంటే దీనికంటే మరి శ్రేష్టమైనటువంటి సంఘం ఉందని కనుగొని వెళ్ళిపోయారేమో. So many reasons why people leave churches. ప్రజలు సంఘాలను ఎందుకు వదిలేస్తున్నారంటానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. Now, what is good and what is evil? గనుక ఏది మేలు ఏది కీడు? Should we go after him? ఇప్పుడు వాళ్ళ వెంబడించి వెళ్ళాలా, leave him alone? లేకుంటే వాళ్ళని అలాగే వదిలేయాలా? Jesus told us a story. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథ చెప్పారు. 2 stories. 2 కథలు of people who left the church. సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయే ప్రజల గురించి. One is in Luke 15 and verse 4 to 7. ఒకటి ఏమిటంటే లూకా సువార్త 15వ అధ్యాయము 4 నుండి 7వ వచనం వరకు. Of a sheep who was in the fold with the other 99 and went astray. ఒక గొర్రె మిగతా 99తో కలిసి ఒక మందలో ఉండింది, తర్వాత ఒకటి వెళ్ళిపోయింది. And it got lost. అది తప్పిపోలేదు. And it says here the shepherd went after it, verse 4, found it, put it on his shoulder, brought him back rejoicing. 4వ వచనంలో అతడు మీలో ఏ మనుషునికైనా గొర్రెలు కలిగి ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయినట్లా అతడు 99 అడవుల్లో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెదకి వెళ్ళాడా, దొరికినప్పుడు సంతోషంతో భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి స్నేహితులతో సంతోషించిన. So there we read of a brother who went astray from the church, and
the elder brother went after him and found him and brought him back. ఇక్కడ ఏమిటంటే ఒక సహోదరుడు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పెద్ద అయినటువంటి ఒక సహోదరుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి కనుగొని మళ్ళా తిరిగి సంఘానికి తీసుకొస్తున్నాడు. Then he said another story. మళ్ళా ఇంకొక కథ చూస్తున్నాం. In verses 11 to 32. 11వ వచనం నుండి 32వ వచనం వరకు. There is a story of a father who had 2 sons. ఇక్కడ తండ్రికి 2 కుమారులు ఉన్నటువంటి కథ ఉంది. There also the home is a picture of the church. అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఇల్లు సంఘానికి సాదృశ్యంగా ఉంది. And this person left the church and went away. ఈ వ్యక్తి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. And the father did not go after him. తండ్రి అతన్ని వెతుకుంటూ వెళ్ళలేదు. It was not like the lost sheep. అంటే తప్పిపోయిన గొర్రెలా కాదు ఇది. And the father heard that the son has become very poor. తండ్రి విన్నాడు కుమారుడు చాలా అక్కడ అన్ని పోగొట్టుకున్నాడు. He didn't bother. అయినప్పటికీ ఏం పట్టించుకోలేదు. He didn't send him any money. ఆయనకి ఏం డబ్బు పంపలేదు. He didn't send him any food. ఆయనకి ఆహారం కూడా పంపలేదు. He heard that he's with the pigs. అతడు పందుల దగ్గర ఉన్నాడని కూడా విన్నాడు. He still did not send him any food. అయినా కానీ ఏం ఆహారం పంపలేదు. That is wisdom. అది జ్ఞానం. Now, what should you do when a brother goes from the church? Should we go after him like the lost sheep or leave him alone like the lost son? సంఘాన్ని వదిలిపెట్టి ఒక సహోదరుడు వెళ్ళిపోయినప్పుడు తప్పిపోయినటువంటి గొర్రె వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళి తీసుకురావాలా లేకుంటే తప్పిపోయిన కుమారుడు మాదిరిగా అతను వదిలేయాలి? These are 2 different types of backsliders. ఇవి 2 రకాలుగా తప్పిపోయినటువంటి వాళ్ళ పరిస్థితులు. And there is no law which tells us what to do. ఏం చేయాలి అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధన ఇక్కడ ఏమీ లేదు. In the Old Testament there was a law. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉండేది, నియమము. Everything there was a law. ప్రతిదానికి ఒక నియమం ఉండేది. What to do, what not to do. ఏం చేయాలి, ఏం చేయకూడదని. And there were a lot of priests who spent all their life studying the law so that they explained to people what to do. అక్కడ ఉన్నటువంటి యాజకులు ఈ ధర్మశాస్త్రాన్ని అంతటినీ నియమాలన్నింటినీ ఎంతగానో క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసుకుని ప్రజలకు బోధిస్తూ ఉండేవారు. In the New Testament, నూతన నిబంధనలో God has replaced the law with the Holy Spirit. దేవుడు ఈ ధర్మశాస్త్రానికి బదులుగా నియమాలకు బదులుగా పరిశుద్ధాత్మ పెట్టాడు. And the Holy Spirit will tell us what to do, not some law. పరిశుద్ధాత్మ చెప్తారు మనకి ఏం చేయాలనేది, కానీ నియమము కాదు, ఇక్కడ ధర్మశాస్త్రం కాదు. So if we study these 2 examples carefully, ఈ 2 ఉదాహరణలను చాలా జాగ్రత్తగా మీరు ధ్యానిస్తే what is the difference? ఏమిటి భేదం ఏమిటి? In the first case, one brother went astray because accidentally he lost the way. మరి మొదటి విషయంలో ఏమంటే ఒక సహోదరుడు తెలియనటువంటి రీతిగా దారి తప్పి వెళ్ళిపోయాడు. The sheep did not come to the shepherd and said, I'm fed up of you, I'm going away from here. ఈ గొర్రె కాపరి దగ్గరికి వచ్చి ఏంటయ్యా నీ విషయంలో నేను చాలా అలసిపోయాను, నీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతానని గొర్రె చెప్పలేదు. No, it was going like that, then it lost the way and went astray. ఏదో అలాగా వెళ్తుండే తర్వాత ఏదో దారి తప్పిపోయింది, దారి తప్పి తప్పు దారిని వెళ్ళిపోయింది. So there are some brothers who go astray like that. కొంతమంది సహోదరులు ఇట్లా దారి తప్పుతారు. They are not rebellious. వాళ్ళు తిరుగుబడి చేసిన వాళ్ళు కాదు, they are careless, అజాగ్రత్తగా ఉన్నారు. And some false teaching they heard and went astray. ఏదో తప్పుడు బోధ ఏదో జరిగింది, దాన్ని బట్టి అలా అక్కడికి వెళ్ళిపోయారు. And they don't know what to do now because they are lost. ఇప్పుడు తప్పిపోయారు, వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి ఇప్పుడు. So such brothers we have to go and help them and guide them to the right path. అటువంటి సహోదరులకి మనం వెళ్ళాలి, వాళ్ళకి సహాయం చేయాలి, సరైన మార్గాన్ని మళ్ళా That is one type of backslider. అది ఒక రకంగా వెనకబడిపోయే వాళ్ళు. And there is another type of backslider. ఇంకో రకమైనటువంటి వెనకబడే వాళ్ళు always create problems in the church. ఎప్పుడు కూడా సంఘంలో ఉండి ఏదో రకమైన సమస్యను సృష్టిస్తూ ఉంటారు. Always speaking against the elders and all that. ఎప్పుడు పెద్దల మీద తిరుగుబాటుగా మాట్లాడుతూ ఉంటారు, ఇట్లాంటి గొడవలు చేస్తుంటారు. Like this younger son, ఈ రెండో కుమారుని మాదిరి, who tells his father, I am fed up of living in this house, I am going. తండ్రితో అంటాడు, ఇంట్లో ఉండి విసిగిపోయానే పోతాను బయటకు అన్నాడు. Father said go. తండ్రి అన్నాడు వెళ్ళమన్నాడు. Father didn't try to hold him back saying no stay. ఈ తండ్రి చేయి పట్టుకుని లేదు ఉండు అనే బలవంతం పెట్టలేదు. If anybody in my church comes to me and says, Brother Jack, I'm fed up of this church. ఒకవేళ మా సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా నా దగ్గరకు వచ్చి సోదరుడు జాక్ గారు ఈ సంఘం విషయంలో నేను చాలా విసిగిపోయాను అన్నారు అనుకోండి, I say goodbye, please go. అంటారు మీకు గుడ్ బై అండి, మీరు వెళ్ళండి అంటారు. Go wherever you like. మీకు ఎక్కడ ఇష్టమో అక్కడికి వెళ్ళండి. If you find a better church, join it. ఒకవేళ ఇంకా మంచి సంఘం దొరికితే దానిలో చేరండి. I don't go after him. వాళ్ళని వెంబడించి నేను వెళ్ళను. Because he's gone in a spirit of rebellion. ఎందుకంటే తిరుగుబాటు ఆత్మతో వెళ్తున్నాడు. And even if I hear it is going badly with him, అతను చాలా చెడు పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు ఏమన్నా కానీ I don't go to see him. నేను అతను చూడడానికి వెళ్ళను. He has to come to the level of the pigs. ఇక్కడ పందులు ఉన్నాయి కదా, ఆ స్థితికి అతను రావాలి.
and really mess up his life నిజంగా తన యొక్క జీవితాన్ని అంతటిని పాడు చేసుకుంటాడు. and see that it is hopeless living out there, ఇంకా అక్కడ ఉండటం అనేది ఎందుకు పనికిరాని పరిస్థితి అని గుర్తిస్తాడు. and then turn and come back saying, I'm only fit to be a servant here. అప్పుడు మళ్ళా తిరిగి నీ దాసుల్లో ఒకనుగా ఉండటానికే నేను పాత్రుడని చెప్తూ వస్తాడు. Then we can welcome him and make a feast for him. అప్పుడు అతను ఆహ్వానించాలి, అతని కొరకు ఒక విందు చేయాలి. So you see, we learn lessons here. What is it to do good? గనుక చూడండి ఇక్కడ ఏది చేయటం మేలు అనేటటువంటిది ఇక్కడ రెండు పాఠాలు ఉన్నాయి. Would the father have done good by sending this son money orders and food and all the time? మరి ఒకవేళ ఈ కుర్రవాడికి వెళ్ళిపోయినటువంటి వాడికి అస్తమానం మనీ ఆర్డర్లు పంపించి భోజనాలు పంపించి ఇలా చేయటం మంచిదా అతను? You know, you hear your son is starving there. ఒకవేళ మీరు విన్నారు మీ కుమారుడు అక్కడ తిండి లాగి వస్తున్నాడు, keep on sending money and food. తనకు ఆహారం కావాలి, డబ్బు కావాలి, he will never come back. అది మీరు అలా పంపిస్తుంటే ఎప్పుడు తిరిగి రాడు. So that is not good. అది మంచిది కాదు అతనికి. The good is not to send money. ఇప్పుడు అతని విషయంలో మేలు చేయటువంటి పంపకపోవడం. Good is not to send him any food. అతనికి ఏ ఆహారం పంపకపోవడమే మంచిది. Then he will come to the end of himself and come back. అప్పుడు తన కష్టాల్లో పడి అప్పుడు తనంతట తాను తెలుసుకుని వెనక్కి వస్తాడు. That is wisdom. అది జ్ఞానం అంటే. So if somebody over there keeps on helping him with food and all that, he will never go back to his father's house. అక్కడ ఎవరో ఉండి అతనికి రోజు తిండి పెడుతూ డబ్బులు ఇస్తూ వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, అతడు ఎప్పుడు మళ్ళీ ఇంటికి రాడు. So there are foolish believers like that, కొంతమంది బుద్ధిహీనులైన విశ్వాసులు అలా ఉంటారు, who think they are doing good but actually they are doing harm. వాళ్ళు ఏదో మేము మంచి చేస్తున్నాం అనుకుంటారు, నిజం చెప్పాలంటే వాళ్ళు చెడుగే చేస్తున్నారు. They don't make that backslider come back to God's house, they just comfort him in his sin. ఈ వెనకబడిపోయినటువంటి వాడు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేట్టు చేయరు, అతను ఉన్నటువంటి పాపంలో ఉండడానికి ఇంకా ప్రోత్సహిస్తుంటారు వీళ్ళు. Now I'll give you one example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. There was a man in the church in Corinth. కొరింథులో ఉన్నటువంటి సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. He committed some serious sexual sin. అతడు చాలా తీవ్రమైనటువంటి వ్యభిచార సంబంధమైన పాపం చేశాడు. His mother had died, అతని తల్లి చనిపోయింది, and then his father married again. అప్పుడు తన తండ్రి మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. So he was having sex with his father's second wife. కనుక తన తండ్రి పెళ్లి చేసుకున్నటువంటి రెండో భార్యతో ఇతడు లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. That was a terrible sin. ఇది చాలా చాలా భయంకరమైన పాపం. And the people in the church in Corinth said, "Oh, poor brother, we must be merciful to him." ఈ సంఘంలో కొరింథు సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే, అరే రే ఈ సహోదరుడు ఇతని ఏళ్లకు మనకు జాలి చూపించాలంటున్నారు. Let's not be too hard on him. అతని విషయంలో కఠినంగా ఉండకూడదు. But when Paul heard it, అయితే పౌలు ఈ సంగతి విన్నప్పుడు he said, "What type of church are you? ఆయన అన్నాడు, ఎట్లాంటి సంఘం మీది? Such a sin happening in your midst which even the heathen people don't do." మీ మధ్యలో ఎంత గొప్ప పాపం జరుగుతుంటే అన్ని జనుల్లో కూడా జరగదు ఎట్లాంటి పాపం. 1 Corinthians 5. మొదటి కొరింథీ 5వ అధ్యాయం. And you should have turned him out of the church. మీరు అసలు సంఘంలో నుంచి అతను బయటికి పంపించేయాలి. Verse 2. రెండవ వచనంలో, You should have removed him, but you have not done it. మీరు అతను పంపించేయాలి కానీ అది చేయలేదు మీరు. And since you're not doing it, మీరు అది చేయట్లేదు కనుక, even though I am 800 kilometers away, I'll do it from here. నేను 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను చేస్తాను ఇప్పుడు ఇక్కడ. How did he do it? ఎలా చేశాడు? See, Paul had an authority as an apostle. అపోస్తలుగా పౌలుకి అధికారం ఉంది. So he said, even though I'm not there, ఆయన అంటున్నాడు, నేను అక్కడ లేకపోయినప్పటికీ, when you people gather as a church, verse 4, 4వ వచనంలో, మీరు సంఘంగా అక్కడ సమావేశమైనప్పుడు, I'm not physically there. నేను అక్కడ భౌతికంగా అక్కడ లేను. I am some 800 kilometers away. నేను ఒక 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. But in my spirit, in the power of the Lord Jesus, verse 4, I'll be with you. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మలో, దేవుని యందలి శక్తిలో నేను మీతో ఉన్నాను. And with the authority that I have as an apostle, మరి అపోస్తలుగా ఉన్నటువంటి అధికారంతో, while you're meeting there, I'm going to hand over that man to the devil. మీరు అక్కడ కలిసి చేరినప్పుడు ఈ వ్యక్తిని నేను అపవాదికి నేను అప్పగిస్తున్నాను. Imagine handing over a believer to the devil. ఊహించండి, ఒక విశ్వాసిని అపవాదికి అప్పగించడం. You can't do that unless you're an apostle. మీరు ఒక అపోస్తలు అయితే కానీ అట్లాంటి పని చేయలేరు. But God gives great authority to apostles which he doesn't give to other believers. అయితే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అపోస్తలులకు దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. Because apostles know how to use it. Other believers will just use it in a foolish way. ఎందుకంటే అపోస్తలే దేవుని యొక్క అధికారాన్ని సద్వినియోగపరుస్తారు, ఇతరులు దుర్వినియోగపరుచుకుంటారు దాన్ని. So why did he hand him over to Satan? మరి ఎందుకు ఈయన సాతానుకు ఆయన అప్పగిస్తున్నాడు? So that Satan will give that man some sickness, serious sickness. ఎందుకంటే సాతాను ఈ వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం కలుగజేయాలి.
And when he becomes so seriously sick, అతడు చాలా తీవ్రంగా జబ్బు పడినప్పుడు then he will turn to the Lord. అప్పుడు వెనక తిరుగుతాడు, ప్రభు దగ్గరికి వస్తాడు. So the reason was to bring him back to the Lord. ఇక్కడ కారణం ఏమిటంటే మళ్ళా తిరిగి అతను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి. So it is like saying he must reach the level of the pigs and I'm going to hand him over to that. అంటే ఇది ఎలా ఉంటుందంటే అతడు పందులు ఉన్నటువంటి ఆ స్థితికి దిగజారిపోవాలి, అందు నిమిత్తమే అతనికి అప్పగిస్తున్నాను. That means he must get so seriously sick. అంటే అంత తీవ్రమైనటువంటి జబ్బు పడాలి అతను. So he told them, కనుక వాళ్ళతో అన్నాడు, verse 13, last part, remove that wicked man from yourself. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. And the elders in the church in Corinth respected Paul. మరి ఆ కొరింథు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పౌలు చెప్పినటువంటి దాన్ని గౌరవించారు. So they told the whole church, కనుక సంఘానికి అంతటికి చెప్పారు, Paul has judged this man, we are putting him out of the church. కనుక పౌలు ఈ మనుషుడికి ఇట్లాంటి తీర్పిచ్చాడు, కనుక సంఘం నుంచి నీ వెలివేస్తున్నావు. And you know, none of the believers went to visit him. కనుక ఆయన దర్శించడానికి విశ్వాసులు ఎవరు వెళ్ళలేదు. That was a good thing. అది మంచి సంగతి. I don't know if some foolish believers may have gone to visit him to comfort him. మరి ఒకవేళ ఆయన ఆదరించడానికి ఏదో బుద్ధిహీనులైనటువంటి విశ్వాసులు కొంతమంది వెళ్ళారో తెలియదు. But all the believers in the church said, God has judged him, we are not going to visit him. కనుక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అన్నారు, దేవుడే ఈయనకి తీర్పు తీర్చాడు, మనం ఎవరు కూడా అంత దగ్గరికి వెళ్ళడం లేదు. Let him reach the level of the pigs. ఆ పందులు ఉండేటటువంటి స్థాయికి దిగజారిపోనేవాడు. And what happened? ఏమైంది? That man, without anybody visiting him, ఆ మనుషుడు ఎవరు కూడా ఆయన దర్శించడం లేదు. everything was spiritually dark. అంతా కూడా ఆత్మీయంగా చీకటి అయిపోయింది. He was getting sick. అతడు రోగశయం ఉన్నాడు. And he repented. He repented. అతడు పశ్చాత్తాపడ్డాడు. And he turned back to the Lord. మళ్ళా ప్రభు దగ్గర తిరిగి వచ్చాడు. And now the Corinthian brothers saying, no, we still won't visit him. అయితే ఇప్పుడు కొరింథీ సహోదరులారా ఇంకా మేము ఆయన దర్శించమన్నారు. He has repented now, they still won't visit him. అయితే ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు, అయినా కానీ వాళ్ళు దర్శించట్లేదు. He says, no, I'm really sorry brother, please forgive me. సహోదరుడా నిజంగా నేను చేసిందని చింతిస్తున్నాను, దయతో నన్ను మన్నించండి. No, get out, don't come back. లేదు పోవాతలు నువ్వు రావద్దన్నారు. So then Paul had to write another letter. అప్పుడు పౌలు మరి ఒక పత్రిక రావాల్సి వచ్చింది. In 2 Corinthians 2. 2 కొరింథీ 2వ అధ్యాయం. He says, when I wrote that letter about handing that man to Satan, ఆ మనుషుని సాతానుకు అప్పగించమని నేను ఆ పత్రిక రాసినప్పుడు 2 Corinthians 2 verse 4, 2 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం, I wrote it with lot of affliction and anguish in my heart and with many tears. మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ యెడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న వలన నిండు శ్రమతో మనోవేదనలతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి. He didn't write in anger, he wrote with tears. కనుక కన్నీళ్లతో రాస్తున్నాడు, కోపంతో కాదు. He wrote like a father. ఒక తండ్రి రాసినట్టుగా రాస్తున్నాడు పత్రిక. When the prodigal son went away, the father must have shed tears. మరి తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి కన్నీళ్లు కార్చుంటాడు. But he let him go. అయినా అతన్ని పోనిచ్చాడు. And then Paul says to this Corinthians, ఇప్పుడు పౌలు ఈ కొరింథీయులతో అంటున్నాడు, verse 6, 6వ వచనంలో, it is enough this punishment which is afflicted on him by the majority. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. What is the punishment? ఏమిటా శిక్ష? They did not go to see him. వాళ్ళు అతను దర్శించడానికి వెళ్ళలేదు. Not everybody. అందరూ కాదు. It says the majority. మీలో ఎక్కువ మంది అంటున్నాడు. That means 2 or 3 foolish people went to visit him. ఒకవేళ 2-3 బుద్ధిహీనులైన వాళ్ళు దర్శించడానికి వెళ్ళారేమో. To give him some food. To give him some food. వాళ్ళకేదో కొంచెం భోజనం కూడా తీసుకెళ్ళారు. But the majority punished him by saying, we will not visit your house. అధికమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు నీ ఇల్లు దర్శించమన్నారు. Now, is that a Christ-like thing to do, not to visit somebody's house? మరి ఎవరిల్లైనా దర్శించకుండా ఉండటం అనేది క్రీస్తు మనసు కలిగి ఉండటమా, అట్లా చేయటమా? When God is disciplining somebody, that is the most Christ-like thing to do. దేవుడు ఎవరినన్నా క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు అది క్రీస్తు ప్రభువారు చేసిన విధానమే అది. Because the result was the man came back. ఎందుకంటే దాని ఫలితం ఏంటంటే మనుషుడు వెనక్కి తిరిగి వచ్చాడు. If everybody had gone to visit him, he would never have come back. ఒకవేళ అందరూ వెళ్ళి సానుభూతి చూపించి దర్శిస్తుంటే వాడు తిరిగి వచ్చేవాడు కాదు. And he would have gone to hell. అయితే నరకానికి వెళ్ళిపోయేవాడు. But these people loved him and so they said, we won't visit him. ఈ ప్రజలు ప్రేమించారు, తద్వారా అతను దర్శించలేదు. So finally that man came to the level of the pigs. చివరిగా ఇతడు కూడా పందులు ఉండే స్థితికి దిగజారాడు. And like the prodigal son came back. తప్పిపోయిన కుమారుని మాదిరిగా తిరిగి వచ్చాడు. So now Paul says in verse 7. ఇప్పుడు 7వ వచనంలో పౌలు అంటున్నాడు, now you must forgive him. మీరు అతన్ని క్షమించాలి. And comfort him. అతన్ని ఆదరించాలి. Otherwise he'll be so overwhelmed with sorrow, we don't know what he'll do. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. So go verse 8 and reaffirm that you love him.
8వ వచనంలో కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని And he says in బతిమాలుకొంచున్నాను. verse 10, I have also forgiven him. 10వ వచనంలో నేను కూడా అతన్ని క్షమించున్నాను. Otherwise, if you keep on treating him like that, verse 11, Satan will take advantage of us. కనుక మనం అట్లానే అతను చూస్తున్నట్టయితే వెళ్లకుండా ఉన్నట్టయితే సాతాను మన విషయంలో తన సముఖం కలిగి చేసుకుంటాడు. So why did I give you this example of the prodigal son and this case of one man like the prodigal son? తప్పిపోయినటువంటి కుమారుని గురించి గానీ లేకుంటే ఇక్కడ ఈ మనుషుడు తప్పిపోయిన కుమారుని మాదిరిగానే చేసి ఇతని గురించి గానీ మాదిరి చెప్పడం వలన That sometimes the goodness of God allows somebody to suffer and suffer and suffer and come to the level of the pigs. కొన్ని సార్లు దేవుని యొక్క మంచితనము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే శ్రమపడి పంతులేసి దిగజారేట్టు చేస్తుంది. To bring him back. ఇదంతా అతను తిరిగి తీసుకురావడానికే. Otherwise he'll never come back. లేనట్టయితే అతను మళ్ళీ తిరిగి రాడు ఎప్పటికీ. So our human wisdom is not like that. మన మానవ జ్ఞానం ఎట్లాంటిది కాదు. You know, sometimes God allows many problems in the world which we can't understand why. కొన్నిసార్లు దేవుడు లోకంలో అనేకమైనటువంటి సమస్యలను అనుమతిస్తాడు, అది ఎందుకో మనకు తెలియదు. It's always with a good purpose. అది ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతోనే. I heard of one story about a businessman. ఒక వ్యాపారస్తుని గురించి ఒక కథ విన్నాను. He was a good brother in the church. సంఘంలో చాలా మంచి సహోదరుడు. Every meeting he was there. ప్రతి మీటింగ్ కి వచ్చేవాడు. Very zealous. చాలా ఆసక్తిపరుడు. But then his business began to prosper and become bigger and bigger. తర్వాత తన వ్యాపారం చాలా అభివృద్ధి అయింది, పెద్దోడైపోతూ వచ్చాడు. Little by little he stopped coming to the meetings in the church. నెమ్మదిగా సంఘంలో ఉన్న కూటాలకు మానేయడం ప్రారంభించాడు. So the elder brother would visit him. కనుక పెద్దలు వెళ్ళి ఆయన దర్శించినప్పుడు He would not come. దర్శించినా రావట్లేదు. He'd say yes I'll come, but he won't come. నేను వస్తాను అంటున్నాడు కానీ రావట్లేదు. And like that 1 year went by, he never came to the అలా ఒక సంవత్సరం అయిపోయింది, ఎప్పుడు మీటింగ్కి రాలేదు. Then one day ఒకరోజు one snake bit his son. ఒక పాము ఇతని కుమారుని కరిచింది. Poisonous snake. అది విషసర్పం. అది They took him to the doctor. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. The doctor said there's no hope. డాక్టర్ గారు అన్నారు బ్రతకడండి అన్నారు. It's very serious. ఇది చాలా తీవ్రమైనది. Then that man began to think of God. అప్పుడు ఆ మనుషుడు దేవుని గురించి తలంచడం ప్రారంభించాడు. So he called the elder brother. అప్పుడు పెద్ద సహోదరులను పిలిచాడు. Please pray. దయచేసి ప్రార్థన చేయండి అన్నాడు. So the elder brother came and prayed. అప్పుడు పెద్ద సహోదరు వచ్చి ప్రార్థన చేశారు. Lord, thank you for sending this snake. ఓ ప్రభువా, ఈ విష సర్పాన్ని పంపించినందుకు నీకు వందనాలు. This is the greatest blessing you gave to this family. ఈ కుటుంబానికి ఇది గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేశావు నువ్వు. I tried for 1 year, I could not succeed. నేను ఒక సంవత్సరం అంతా ప్రయత్నం చేశాను కానీ నేను ఫలించలేకపోయాను. What I could not do in 1 year, this snake has done in 5 minutes. నేను ఒక సంవత్సరంలో చేయలేనటువంటి పనిని ఈ పాము 5 నిమిషాల్లో చేసేసింది. Made them think about you. కనుక నిన్ను గురించి తలంచేట్టు చేసింది. Now Lord, please help them to learn this lesson. ఓ ప్రభా, వీళ్ళు ఇప్పుడు ఈ పాఠం నేర్చుకునేటట్టు చెయ్యి. So they don't need any more snakes to bite the other children. ఇంక వేరే ఇతర పిల్లల్ని ఇంక వేరే పాములు ఏమి కరవక్కర్లేదు. Help them to turn to you. ప్రభా, నీ వైపు తిరిగేట్టు చెయ్యి. So we wonder why God allows snakes. చూడు, మనకి ఆశ్చర్యం వేస్తుంది, దేవుడి పాములను ఎందుకు అనుమతిస్తున్నాడు. God allows sicknesses, snakes, problems to make people turn to him. ప్రజలు ఆయన వైపు తిరిగేట్టు చేయడానికి దేవుడు రోగాలను ఉపయోగించుకుంటాడు, పాములను ఉపయోగించుకుంటాడు, రకరకాల సమస్యలను ఉపయోగించుకుంటాడు. You know, we think of only temporary good for people. మనం ప్రజలకు ఏదో తాత్కాలికంగా జరిగే ఉపశమనాన్ని గురించి ఆలోచిస్తాం. God is thinking of eternal good. దేవుడు నిరంతరమే శాశ్వతమైనటువంటి మేలు కోసం చూస్తాడు. Not just to have a comfortable life for 40-50 years on the earth. ఏదో భూమి మీద ఉన్నప్పుడు 40-50 సంవత్సరాలు సుఖంగా ఉంటే చాలు అనేది కాదు. But to be with him for eternity. నిత్యత్వానికి ఆయనతో ఉండేటట్టు చేయాలి. So that is why we can't understand why God allows some sufferings even among believers. అందుకొరకే విశ్వాసులు కూడా దేవుడు కొన్ని శ్రమలు ఎందుకు అనుమతిస్తాడో మనకు తెలియదు. See, you think of the apostle Paul. అపోస్తలుడైన పౌలు సంగతి చూడండి. He was the mightiest servant of God in the first century. మొదటి శతాబ్దంలో దేవుని బలమైన దాసుడిగా సేవకుడిగా ఉన్నాడు. Why should God allow him to have a sickness? దేవుడు ఆయనకు రోగం ఎందుకు కలిగించాలి? Is that a good thing? అది మంచిదా? Some people ask me, is sickness a good thing? కొంతమంది అడుగుతారు, రోగం అనేది మంచిదా అని. No, sickness is never a good thing. రోగం అనేది ఎప్పుడు మంచిది కాదు. But God allows some of his children to have it. అయితే దేవుడు తన బిడ్డల్లో కొంతమందిని అనుమతిస్తున్నాడు. God allowed even the mighty apostle Paul to have it. బలమైన అపోస్తలుడైనటువంటి పౌలుకు కూడా ఈ రోగాన్ని దేవుడు అనుమతించాడు. So what I'm trying to say is, what we call a bad thing, God may call a good thing. మనం నేను ఏం చెప్తున్నానంటే, మనం ఏదైతే చెడు అనుకుంటామో దేవుడు దాన్ని మంచి కోసం చేస్తాడు.
Why did God allow a sickness to come upon Paul? పౌలు జీవితంలో అనారోగ్యాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? Paul called it a thorn in the flesh. పౌలు దాన్ని ఏమని పిలిచాడంటే శరీరంలో ఒక ముళ్ళు అని పిలిచాడు. You know how painful it is if a thorn gets into your flesh? మీ శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అది ఎంత బాధ పెడుతుందో మీకు And if it has gone in and you can't take it out. ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోయింది, మీరు తీయలేకపోతున్నారు. That was a sickness Paul had, he couldn't get rid of. మరి పౌలు ఇట్లాంటి రోగాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని తొలగించుకోలేకపోయాడు. And you know why? And by the way, he kept on praying, Lord, take it away, take it away, take it ప్రభువా away. దీన్ని తొలగించు తొలగించు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. But God said no. దేవుడేమో కాదన్నాడు. I want you to see that verse, 2 Corinthians 12, verse 7. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం మీరు చూడాలని కోరుతున్నాను. 7. 7వ వచనం. In the middle of that verse it says, there was given to me a thorn in the flesh. ఈ వచనం మధ్య భాగంలో ఉంది, నాకు శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడింది. God gave it. దేవుడు ఇచ్చాడు. Gave means it is a gift. అంటే ఇచ్చాడు అంటే అది ఒక వరం. What is the gift God gave? ఏంటి దేవుడు ఇచ్చిన వరం ఏంటి ఈయనకి? Supposing one day somebody comes and gives you a nice gift. ఒక రోజు ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మీకు చక్కటి వరం బహుమతి ఇచ్చారనుకో. Nice blue paper and ribbon and all that. మంచి నీలి రంగు పేపర్లో కట్టి దానికి రిబ్బన్ చుట్టి అంతా ఇచ్చారు మీరు. And you opened that. మీరు అది తెరిచారు. It's a nice beautiful box. అది చాలా మంచిది అందమైన బాక్స్ ఒకటి ఉంది లోపల. Open the box. ఆ పెట్టి కూడా తెరిచారు. There's a thorn. అందులో ఒక ముళ్ళు ఉంది అనుకో. See, what sort of gift is this? మీరు అనుకుంటారు ఇదేం బహుమతి అనుకుంటారు. A gift from God. దేవుని దగ్గర నుంచి వచ్చిన బహుమతిది. A thorn. ఒక ముళ్ళు. He says that. ఆయన అంటున్నాడు God gave it to me. దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. That means it's a gift. అంటే అది ఒక వరం. Have you ever given a gift of a thorn to anybody? మీరు ఎవరికన్నా ఒక ముళ్ళును బహుమతిగా ఇచ్చారా? Is God a good God? మరి దేవుడు మంచి దేవుడా? Yeah, better than you and me. మీకంటే నాకంటే కూడా శ్రేష్టమైన వాడు. He gave a gift to his greatest servant. ఆయన గొప్ప దాసునికి సేవకునికి ఆయన ఈ బహుమతి ఇచ్చాడు. And there's another name for this thorn in the flesh. ఈ శరీరంలో ఉన్న ముళ్ళుకి మరొక పేరు ఉంది. Verse 7. 7వ వచనంలో Messenger of Satan. మరి సాతాను యొక్క దూత. Does God allow a messenger of Satan to trouble Paul day and night? సాతాను యొక్క దూత వచ్చి పౌలును దివారాత్రులు కష్టపెట్టేటట్టు దేవుడు అనుమతిస్తాడా? Sickness is not from God. రోగం అనేది దేవుని నుంచి వచ్చింది కాదు. I don't believe it. అది నేను నమ్మను. I'll tell you why. అది ఎందుకో చెప్తాను. No sickness is from God. ఏ అనారోగ్యం కూడా దేవుని నుంచి వచ్చింది కాదు. Because Jesus said, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పారు, if you being evil know how to give good gifts to your children, how much more will your heavenly Father give good things to those who ask him? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి మీకు మరీ అంత శ్రేష్టమైన ఈవులను ఇస్తారా అన్న చెప్పారు. You and I, we are fathers and mothers. మీకు నాకు మనకి తల్లిదండ్రులు ఉన్నారు. Will you ever give a sickness to your child? మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు అనారోగ్యాన్ని ఇస్తారా, రోగాన్ని ఇస్తారా? You know, a mother looks at a sick child and wishes, I wish I could take that sickness from my child. మరి ఒక తల్లి రోగంతో ఉన్నటువంటి బిడ్డను చూసినప్పుడు ఈ రోగం నాకు వస్తే బాగుండు అంటారు. Nobody likes to give a sickness to a child. ఎందుకంటే పిల్లలకి ఆ రోగాన్ని ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదు. A good father never gives sickness. మంచి తండ్రి ఎప్పుడు కూడా పిల్లలకు రోగాన్ని ఇవ్వడు. God is a good father. దేవుడు మంచి తండ్రి. That is why I believe that every sickness is from the devil. అందుకొరకు నేను నమ్ముతాను ప్రతి అనారోగ్యం కూడా అపవాది సాతాను దగ్గర నుంచి వచ్చింది. But remember, many sicknesses are because we are living in a world that is cursed. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, అనేకమైనటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే శపించబడినటువంటి లోకంలో మనం ఉన్నాం కనుక. So I'm not saying that every time I have a fever or something the devil attacked me. ప్రతిసారి నాకు ఏదో జ్వరం ఏదైనా వస్తే సాతాను నన్ను దాడి చేసిందని చెప్పను. We are living in a world under the curse. మనం శాపంతో కూడా లోకంలో జీవిస్తున్నాం. So 80% of our sicknesses come because of this curse. మరి 180% కూడా మనకు వచ్చే రోగాలన్నీ ఈ శాపాన్ని బట్టే వస్తున్నాయి. There may be a flu going around town, we get it. ఒకటి చూడండి, ఈ ఊర్లో అంత ఫ్లూ జ్వరం వస్తుంది అనుకోండి, మనకు కూడా వచ్చేస్తుంది. That's not because we are sinning. అంటే మనం పాపం చేస్తున్నామని కాదు. It's because there is a curse in the world. ఎందుకంటే లోకంలో శాపం ఉంది. That is why we die. అందుకొరకు మనం చనిపోతాం కూడా. Death also comes because there's a curse in the world. మరణం కూడా ఎందుకు వస్తుంది? లోకంలో శాపం ఉంది కనుక. We perspire in the heat. God told Adam, because of curse you will perspire. దేవుడు చెప్పాడు, నువ్వు కష్టపడి చెమట ఓడుస్తావని దేవుడు చెప్పినందుకు ఎండ వచ్చింది అనుకోండి, మనకు చెమట వస్తుంది. So all that is a
I am not perspiring because I am sinning. అయితే నేను పాపం చేస్తున్నానని నాకు చెమట పట్టట్లేదు. I am perspiring because I am living in a world which is under the curse. ఎందుకంటే శాపంతో కూడిన లోకంలో ఉన్నాను కనుక నాకు కూడా చెమట పడుతుంది. I have come to the conclusion that 80% of sicknesses are because we are all living in a world under the curse. కనుక నేను నమ్మేది ఏంటంటే ఈ మనం శాపంతో కూడిన లోకంలో ఉంటున్నాం కనుక 100% వచ్చే రోగాలు ఇందుని బట్టే వస్తున్నాయి. That's why we become sick. అందుకొరకు మన రోగం వస్తుంది. That's why as we get older our body becomes weaker. ఆ రీతిగా మనం వృద్ధులం అయిపోతున్నప్పుడు మన శరీరం బలహీనంగా అయిపోతుంది. That's why we have to wear glasses. అందుకొరకే కళ్ళద్దాలు పెట్టుకోవాలి. That's why we lose our hair. అందుకొరకే మన తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి. Not because of sin. ఇది పాపాన్ని బట్టి కాదు. But because we are living in a world under the curse. అయితే శాపంతో కూడిన లోకంలో ఉంటున్నాం కనుక. And we have to taste a little bit of it because we also are children of Adam. మనం కూడా ఆదాము నుండి వచ్చినటువంటి సంతతి కనుక ఈ శాపాన్ని అంతటే మనం కూడా రుచి చూడాల్సి వస్తుంది. Our bodies have not yet been redeemed. Only our spirit is redeemed by Christ. మన ఆత్మ మాత్రమే విమోచన పొందింది కానీ మన శరీరాలు ఇంకా విమోచన పొందలేదు. Our bodies will be redeemed only when Jesus comes back. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మాత్రమే మన దేహాలకు విడుదల విమోచన దొరుకుతుంది. But there are some sicknesses అయితే కొన్ని రోగాలు ఉన్నాయి which come because you don't forgive somebody. మీరు ఎవరినో క్షమించట్లేదు అందుకని రోగం వచ్చి పడుతుంది. I'm absolutely sure of that. దీని గురించి నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. When you don't forgive somebody, you can have a sickness. మీరు ఎవరినో క్షమించట్లేదంటే మీకు ఏదో రోగం వస్తుంది. When you're always worried and anxious, you can have some sicknesses in your body. ఎందుకంటే ఎప్పుడు మీరు కలవరపడిపోతుంటున్నారు దాని గురించినటువంటి చింత మీ మనసులో ఉంటుంది, మనోవేదన, దీని బట్టి రోగం వస్తుంది. You have some bitterness against somebody. ఎవరి మీదో మీకు ఏదో పగ ఉంది. That can bring sickness in your body. అది మీ శరీరంలో రోగాన్ని తెచ్చిపెడుతుంది. You know, you can have ulcers in your stomach because you're so anxious and worried about so many things. మీ కడుపులో ఉన్నటువంటి అల్సర్లు కూడా ఎందుకు వస్తాయంటే మీకు ఏదైనా ఆందోళన భయం ఉన్నప్పుడే కడుపులో అల్సర్లు వస్తాయి. Some allergies also come because you got some bitterness against somebody. మీ ఎవరి మీదన్నా మీకు ఏదైనా కక్ష పగ ఉన్నప్పుడు కూడా కొన్ని ఎలర్జీలు కూడా వస్తాయి. Not everything, not all sicknesses. అన్ని రోగాలు కాదు. Maybe 20%. అంటే 20% 80% I told you is because we are in, anybody can get it, even a godly man can get it. 80% ఈ దుష్ట లోకాన్ని బట్టి భక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా రోగాలు వస్తాయి. Because we are in a world under the curse. మనం ఎందుకంటే శాపంతో కూడిన లోకంలో ఉన్నాం. And the second thing I want to say is, రెండవది మీకు చెప్పేది ఏంటంటే God can heal sickness. దేవుడు రోగాన్ని బాగు చేయగలడు. But he does not heal every sickness. అయితే ప్రతి రోగాన్ని ఆయన బాగు చేయడు. And there are many reasons, I don't know all the reasons. అనేకమైన కారణాలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలియదు. But one reason I can learn here. అయితే ఒక్కటి ఇక్కడ నేను నేర్చుకునేది ఏంటంటే, so first of all, sickness is a messenger of Satan. మొట్టమొదటిగా ఈ అనారోగ్యం అనేది సాతాను యొక్క దూతగా. 2 Corinthians 12:8 he prayed 3 times, the Lord heal me, heal me, heal me. 2 కొరింథీ 12:8 ఆయన ముమ్మారుగా ప్రార్థించాడు, నన్ను బాగు చెయ్యి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. And God said no. దేవుడు లేదు అన్నాడు. Why does God say no to the apostle Paul? అపోస్తలుడైన పౌలు ప్రార్థించినప్పుడే దేవుడు కాదు అని ఎందుకు చెప్పాడు? There is a very good reason. ఇక్కడ మంచి కారణం ఉంది. It says in verse 7. 7వ వచనంలో ఆయన అంటున్నాడు, because Paul was getting so many supernatural revelations, he was in danger of becoming proud. పౌలుకు మానవాతీతమైనటువంటి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి గనక వాటిని బట్టి ఈయన అతిశయించే ప్రమాదం ఉంది. So to save him from becoming proud, God allowed him to have a sickness. గనక అతడు హెచ్చిపోకుండా నిమిత్తమై అంటే గర్వం రాకుండా అతన్ని తప్పించడానికి దేవుడు ఈ బలహీనతను అనుమతించాడు. And God used that sickness. దేవుడు ఆ బలహీనతను, ఆ రోగాన్ని వాడుకున్నాడు to keep him humble. అతను దీనుగా ఉంచడానికి, sometimes to keep him from going away from one place. కొన్నిసార్లు ఒక స్థలం నుంచి వెళ్ళిపోకుండా ఉండేట్టు చేయడానికి. Yeah, God has amazing ways of doing that. మరి దేవుడు ఇట్లా చేయడంలో గొప్ప అద్భుతకరమైన కారణాలు ఉంటాయి. See, which is better, to have a sickness and remain humble, ఒక రోగం వచ్చి దీనునిగా ఉండటం మంచిదా, or to be healthy and be proud? లేకుంటే ఆరోగ్యంగా ఉండి గర్వంతో అతిశయంతో ఉండడం మంచిదా? Which is better? ఏది మంచిది చెప్పండి. You know, to be sick and to be humble is better మీకు తెలుసు than to be healthy and proud. ఆరోగ్యంగా ఉండి గర్వంగా ఉండేదానికంటే అనారోగ్యంతో ఉండి దీనునిగా ఉండటం మంచిదని తెలుసు. So God saw, I'm using Paul so much. దేవుడు చూశాడు ఈ పౌలుని ఎంతగానో ఉపయోగించుకుంటున్నాను. He's raising the dead. ఈయన చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడు. He's a mighty preacher. ఆయన బలమైన బోధకుడు. He's establishing churches. సంఘాలను స్థాపిస్తున్నాడు. Hardly anybody who is so used by God in the world at that time. అసలు ఆ సమయంలో ఈ పౌలు కంటే అధికంగా దేవుడు ఎవరిని ఎంత గొప్పగా వాడుకోలేదు. He's
writing 13 books of the Bible. బైబిల్లో ఉన్నటువంటి 13 పుస్తకాలను ఈ పౌలు రాశాడు. Paul was a man like us. మరి ఇట్లాంటి మానవుడు ఎక్కడ లేడు. So many people were looking up to him. This is our spiritual father. This is our spiritual father. అనేక మంది పౌలుని చూసి ఈయనే మా ఆత్మీయ తండ్రి అని చెప్తున్నారు. And just like us, మనవలే he could have become proud. His head could have become big. వీటన్నిటిని బట్టి ఈయనకి చాలా అతిశయమో, ఈయన చాలా పెద్దదైపోయి ఉండొచ్చు. So how does God humble him? అయితే దేవుడు ఇతన్ని ఎలా తగ్గించాలి? He gives him a sickness. ఆయనకు ఒక రోగం ఇచ్చాడు. Now we don't know what that sickness was. అది ఎట్లాంటి రోగమో మనకు తెలీదు. But I want to show you something very interesting when you compare scripture with scripture. అయితే ఈ లేఖనాలు మరి ఒక లేఖనాలతో పోల్చినప్పుడు చాలా శ్రద్ధ కలిగించే సంగతి మీకు చెప్తాను. I'm just trying to show you that sometimes God allows something in our life which looks bad but which is good. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు అనుమతించినటువంటి సంగతి చాలా చెడ్డగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మంచిదే అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. See in Acts of the Apostles chapter 16. అపోస్తల కార్యములు 16 verse 6. 6వ వచనం. It says here that the apostle Paul and Silas was traveling with him. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తనతో పాటు శీల వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. And Timothy also. తిమోతి కూడా ఉన్నాడు. They, verse 6, were passing through the Phrygian and Galatian region, and they were forbidden by the Holy Spirit to speak the word in Asia. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. Now we would think the Holy Spirit wants the word of God to be preached everywhere. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ప్రతి చోట ప్రకటించాలని కోరుతున్నారని మనం అనుకుంటాం. But the Holy Spirit stopped him from going to Asia to preach the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆసియా వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడే ఆప్ చేస్తున్నాడు. Many people can't understand this. అనేక మంది ప్రజలకు ఇది అర్థం కాదు. Because they don't listen to the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు వినరు. It says here the Holy Spirit stopped them from speaking the word in Asia. ఆసియాలో దేవుని వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఉంది. They were actually going through Galatia. వాళ్ళు గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్తున్నారు, wanting to go to Asia. ఆసియాకు వెళ్ళాలని. When they came to Galatia, వారు గలతీయకు వచ్చినప్పుడు Holy Spirit said, stop. పరిశుద్ధాత్మ అన్నారు, ఆగండి అన్నారు. Don't go to Asia. ఆసియా వెళ్ళొద్దు, stay here. ఇక్కడ ఉండండి. That's what it says here. అదే ఇక్కడ రాయబడింది. Now the question is, how did the Holy Spirit stop them? ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ పరిశుద్ధాత్మ ఎలా వీళ్ళని ఆప్ చేశారు? He didn't send an angel there to stop them. వాళ్ళని ఆపడానికి ఒక దూతను పంపించలేదు అక్కడికి. And he didn't speak with a voice from heaven. లేకుండా పరలోకం నుంచి ఆకాశం నుంచి పై నుంచి ఒక పెద్ద శబ్దం రాలేదు. Now listen, this is how the Holy Spirit stopped them. పరిశుద్ధాత్మ ఏ రీతిగా వారిని ఆప్ చేశారో చూడండి. Paul later on wrote to these Galatians, this place where he was stopped. ఎక్కడైతే వీళ్ళు ఆగిపోయారో దీని గురించి తర్వాత పౌలు గలతీయులకు పత్రిక రాస్తున్నాడు. You know why God stopped him in Galatia? గలతీయులో ఎందుకు వీళ్ళని ఆప్ చేశారో పౌలు ప్రభు ఎందుకు ఆపాడు తెలుసా? God said there is no churches in this Galatia area. I want you to stay here and plant some churches. మరి దేవుడు ఏంటంటే ఈ గలతీయ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి సంఘాలు లేవు, మీరు ఇక్కడ ఉండి కొన్ని ఒక సంఘాలు స్థాపించాలి. But Paul had no plan to start church there. అయితే అక్కడ సంఘాన్ని స్థాపించడానికి పౌలుకి ఏ విధమైన ఏర్పాటు లేదు. He wanted to go to Asia. ఆయన ఆసియా వెళ్ళాలనుకుంటున్నాడు. But in Galatia God stopped him. అయితే గలతీయలో దేవుడు ఆపేశాడు. And because he stopped there, he planted some churches there. దేవుడు అక్కడ వారిని ఆపాడు గనక కొన్ని సంఘాలు స్థాపించారు వీళ్ళు అక్కడ. That was not his plan, that was God's plan. అది పౌలు ఏర్పాటు కాదు, దేవుని ఏర్పాటు. Paul did not know what was good, but God knew what was good. అది ఏది మంచిదో పౌలుకు తెలియదు కానీ దేవునికి తెలుసు. Now you read in the Galatians. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో chapter 4. 4వ అధ్యాయం. Why did he stop in Galatia and preach the gospel? గలతీలో ఎందుకు దేవుడు ఆపి సువార్త ప్రకటించాడు చేస్తున్నాడు? It's a very interesting verse. ఇది చాలా శ్రద్ధ కలిగించే వచనం. You compare this what you read in Acts 16 and you'll understand. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చదివిన వచనంతో దీన్ని పోల్చి చూసినట్టయితే మీకు Galatians 4:13. గలతీయులకు రాసిన పత్రిక 4:13. It was because of a bodily illness that I got stuck with you and I preached the gospel to you the first time. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. So how did the Holy Spirit stop Paul? మరి పౌలుని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆపాడు? Not with some angel. ఏదో దూత రావడం కాదు. He made him sick. అతన్ని బలహీనుడిగా చేశాడు. And Paul was so sick that he could not move. ఈ పౌలు ఎంత బలహీనంగా అయిపోయాడంటే అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు. But he didn't get discouraged. నిరుత్సాహపడలేదు. He said, this means
that now I am in bed, I can't go. ఒకవేళ నాకు ఇలా వచ్చింది, నేను పడక మీద ఉన్నాను, That means వెళ్ళను. the Holy Spirit is saying to me, don't go to Asia. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆసియా వెళ్ళొద్దని. That is how the Holy Spirit stopped Paul. ఆ రీతిగా పరిశుద్ధాత్మ పౌలును ఆపినాడు. And that is how the Holy Spirit may stop you also. ఆ రీతిగా పరిశుద్ధాత్మ కొన్నిసార్లు మిమ్మల్ని కూడా ఆపుతారు. I remember about nearly 30 years ago, ఇంచుమించు 30 సంవత్సరాల కిందట జరిగిన సంగతి నాకు బాగా జ్ఞాపకం ఉంది. I had a little problem in my stomach and I said, Lord, you can heal me. నాకేదో కడుపులో చిన్న సమస్య ఉండింది. నేను అన్నాను, ప్రభు నీవు నన్ను స్వస్థపరచగలవని. I was not healed. కానీ నాకు స్వస్థత So కలగలేదు. I had to go into the hospital for a few days. కొన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. And I was lying in bed there in the hospital for about a week or something like that. అక్కడ హాస్పిటల్లో ఒక వారం రోజులు ఎంతో హాస్పిటల్లో పడక మీద పడుకున్నాను. I asked the Lord, I was lying there. నేను అక్కడ పడక మీద పడుకుని ప్రభుని See, అడిగాను. one good thing about lying in a bed in a hospital, చూడండి, హాస్పిటల్లో పడక మీద పడుకుని ఉండటంలో ఒక మంచి సంగతి ఏంటంటే you can only look up. పైకి చూస్తారు మీరు పడుకుని. That is a good place to keep on looking. అది మంచి సంగతి. అది So I was lying there and I was looking up. గనక నేను అక్కడ పడుకుని పైకి చూస్తాను. Lord, why have you put me here? ప్రభా ఎందుకు ఎక్కడ పడుకున్నట్టు చేసావు నన్ను? And this is what the Lord spoke to me. ప్రభు నాతో ఏం చెప్పారంటే, He said, I could have healed you easily. సులువుగా నేను బాగు చేసి ఉండేవాడిని. But you are running around so much here and there, preaching. I don't get a time to talk to you. నువ్వు ఇంక బోధల్లో ప్రసంగాల్లో ఇటు అటు ఎప్పుడు చూసినా వెళ్తున్నా కనుక నీతో మాట్లాడే టైం నాకు దొరకట్లేదు. Now you lie down here, I have to talk to you. కనుక ఇప్పుడు పడక మీద పడుకుని ఉంటే నీతోనే మాట్లాడతాను. Oh, that is why you kept me here. ప్రభు అందుకోసమా నన్ను పడక మీద పెట్టావు అనుకున్నా. Because you want to talk to me. ఎందుకంటే నాతో మాట్లాడాలనుకుంటున్నావు. Okay, I will lie down here. You talk to me as much as you like. సరే ప్రభు, నేను పడక మీద పడుకుని ఉంటాను, నువ్వు ఎంతసేపు మాట్లాడతావు మాట్లాడు. So while I was lying there, నేను అక్కడ పడుకుని ఉన్నప్పుడు పడక మీద God began to speak to me day by day. దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. And I wrote down what he was saying. ఆయన ప్రభు ఏం చెప్తున్నాడో ఆ సంగతులన్నీ నేను రాశాను. And God gave me 50 points of the type of man he wants. దేవుడు కోరుకున్నటువంటి మనుషుడు ఎట్లాంటి వాడై ఉండాలి అంటానికి 50 పాయింట్లు దేవుడు చెప్పాడు. నేను వాటిని రాశాను. Saying this is the type of man I am looking for. ఇట్లాంటి మనుషుడిని నేను వెతుకుతున్నాను, చూస్తున్నాను. So I wrote down all those points. అన్ని పాయింట్లన్నీ రాశాను. And I wrote an article. దాని ద్వారా నేను ఒక వ్యాసం రాశాను. That article is called God Needs Men. కనుక దేవునికి మనుషుడు అవసరము అనేటటువంటి పేరుతో శీర్షిక రాశాను. If any of you have internet connection, మీకు ఎవరికైనా కంప్యూటర్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే you go to cfcindia.com. cfcindia.com వెబ్సైట్ చూడండి. CFC is the name of our church. అక్కడ ఉన్న మా చర్చి పేరు CFC, Christian Fellowship Church. అక్కడ క్రిస్టియన్ ఫెలోషిప్ So చర్చ్. you go to cfcindia.com. cfcindia.com అనే దాన్ని Go చూస్తే to the articles అక్కడ ఉన్నటువంటి వ్యాసాలు శీర్షికలు చూడండి. and there you'll see God Needs Men. అక్కడ మీరు చూస్తారు దేవునికి మనుషులు కావాలి. That's what I wrote nearly 30 years ago when I was lying in bed. నేను ఏదో 30 సంవత్సరాల కిందట పడక మీద రాసిన సంగతి అది. I personally think that is the best article I ever wrote in my whole life. నేను అనుకున్న జీవిత కాలంలో నేను రాసిన వాటి అన్నిటిలో కంటే అది చాలా శ్రేష్టమైనది. It was written in bed. ఎందుకంటే పడక మీద రాశాను. If I had not gone to hospital, I would never have written it. నేను హాస్పిటల్కి వెళ్లకుండా ఉండుంటే అసలు అది రాసి ఉండేవాడు కాదు. There's a book called New Wine in New Wineskins. చూడండి, నూతన ద్రాక్షరసం అనేటటువంటి ఒక పుస్తకం ఉంటుంది. It is in that article is there also. ఈ వ్యాసం దానిలో కూడా ఉంది. So Paul was stuck with a sickness in one place. కనుక పౌలు అనారోగ్యం వచ్చి ఒక చోట ఆగిపోయాడు. Then he realized, okay, let me do something here, and the church came there. అప్పుడు ఆయన గుర్తించాడు, సరే ఇక్కడ నేను ఏదైనా పని చేస్తానన్నాడు. చివరికి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. And he says here in verse 14, ఇక్కడ 14వ వచనంలో ఆయన అంటున్నాడు, you did not despise my bodily condition or loathe it. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. That means his sickness made Paul look a bit ugly. There's something loathsome about it. అంటే ఈ అనారోగ్యము ఎట్లా కనిపించిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చూడడానికి వికారంగా ఉండేట్టు చేసింది. And then he says, అప్పుడు అంటున్నాడు, you loved me so much that time ఆ సమయంలో మీరు ఎంతగా నన్ను ప్రేమించారంటే, that seeing my sickness, నా యొక్క అనారోగ్యాన్ని చూసి, verse 15, 15వ వచనంలో, you would have plucked out your own eyes and given it to me. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను. So we get an idea that Paul's sickness was something to do with his eyes. గనక దాన్ని బట్టి కొంచెం ఏం తెలుస్తుందంటే అతనికి వచ్చినటువంటి అనారోగ్యం కంటికి He had సంబంధించి, some sickness with his eyes that he couldn't see properly, తన కంటికి ఏదో ఒక జబ్బు వచ్చింది, సరిగా చూడలేకపోతున్నాడు. or some terrible infection that was not
cured. లేకుంటే అది బాగు చేయబడినటువంటి ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది అక్కడ తీవ్రమైంది. When a man's eyes are infected, it's not very good to look at. చూడండి, ఒక మనిషిని కళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందని కళ్ళ కలకలు అలాంటివి వస్తాయి కదా, అతను చూడలేము అసలు మనిషిని మనం. That is why he says, you did not reject me even though I didn't look very good. అందుకనే అంటున్నాడు, నేను వికారంగా కనిపించినా కానీ మీరు నన్ను తృణీకరించలేదు. You loved me so much that you would have pulled out your own eyes and మీరు నన్ను ఎంతగా ప్రేమించారంటే మీ కళ్ళు కూడా పెరిగి నా కంట్లో పెట్టాలనుకున్నారు. I don't know whether that is the thorn in the flesh he had. మరి ఒకవేళ ఆయనకి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు అదేమో నాకు తెలియదు. But it must, if you have something like that, it can be very humbling. కనుక ఇదేమైనా కానీ ఆయన చాలా తగ్గింపు దీనుడిగా చేసేటటువంటి అనారోగ్యం. Imagine a preacher whose eyes are always leaking. మరి చూడండి, ఎవరన్నా బోధకుడు ఉన్నారనుకోండి, ఆ బోధకుని కళ్ళు ఎప్పుడు కూడా కళ్ళలోంచి నీరు గారుతూ పుసి గారుతూ ఇలా ఉందనుకోండి. That's very humbling. చాలా మనిషిని చాలా దీనుడిగా చేస్తుంది. Even if he's a very anointed preacher. అతడు అభిషేకింపబడిన బోధకుడైనప్పటికీ God used something like that to humble Paul. అయితే పౌలును తగ్గించడానికి దేవుడు ఎట్లాంటిది ఏదో వాడాడు. Don't worry about your physical appearance, Paul. పౌలు, నువ్వు భౌతికంగా కనపడే విషయాన్ని గురించి నువ్వేం చింతించొద్దు. Don't worry about what people think about you. ప్రజలు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో అది గురించి ఆలోచించొద్దు. Let them think less of you. నిన్ను గురించి తక్కువగానే అంచనా వేయని పర్వాలేదు. I need to humble you. నాకు కావాల్సింది because only when you're humble I can give you grace. నువ్వు దీనునిగా ఉంటేనే నేను నీకు కృపిస్తాను. So is this type of sickness good or bad? మరి ఎట్లాంటి అనారోగ్యం వస్తే ఇది మేలా కీడా? For Paul it was good. మరి పౌలుకి అది మేలైంది. Because it kept him humble. ఎందుకంటే అతను దీనునిగా, and when he was humble he could be anointed by God. అతను దీనునిగా ఉన్నాడు కనుక దేవుని చేత అభిషేకం పొందాడు. So sometimes God allows sickness with a good purpose. కొన్నిసార్లు దేవుడు అనారోగ్యాన్ని కూడా మంచి ఉద్దేశంతోనే ఇస్తాడు మనకి. You see another example in 1 Timothy and chapter 4. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మరొక ఉదాహరణ. Chapter 5. 5వ అధ్యాయం. 1 Timothy 5:23. మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం. Paul tells Timothy, పౌలు తిమోతితో అంటున్నాడు, don't drink only water but take a little wine for the sake of your stomach and its frequent ailments. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. He was telling him to take some wine as a medicine. గనుక కొంత ద్రాక్షారసాన్ని మందు పుచ్చుకున్నట్టుగా పుచ్చుకోవాలి. For his stomach problem. ఎందుకంటే తన కడుపులో సమస్య ఉంది. It says he frequently had stomach problem. నీకు తరచుగా వస్తున్నటువంటి కడుపు జబ్బు అంటున్నాడు. Now Timothy was Paul's closest co-worker. మరి తిమోతి పౌలునకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి జత పనివాడు. Paul was a man who raised the dead. మరి పౌలు ఎట్లాంటి వాడంటే చచ్చిపోయిన వాళ్ళు సహా లేపాడు మళ్ళీ పైకి. Can't he heal a small thing like a stomach ache? మరి కడుపు జబ్బునే ఇతను బాగు చేయలేడా? But Paul lays hands on Timothy. మరి పౌలు తిమోతి తల మీద చేతులుంచి, he's still sick. అయినా కానీ ఇతను బలహీనంగా ఉన్నాడు. He prays again. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. He's still sick. ఇక తిమోతికి జబ్బు తాకలేదు. Prays again. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. He's still sick. ఇంకా అనారోగ్యంతో ఉన్నాడు. Okay, Paul says, సరే పౌలు అంటున్నాడు, this may be your thorn in the flesh like my thorn in the flesh. ఒకవేళ నా శరీరంలో నాకు ముళ్ళు ఉన్నట్టు ఇది నీ శరీరంలో నీకు ముళ్ళుది. Timothy, you're such a wholehearted radical servant of God. తిమోతి, నీవు ఎంత హృదయపూర్వకమైనటువంటి తీవ్రమైన దైవ దాసుని అంటే God has to give you something like this to keep you humble. దేవుడు నిన్ను కూడా తగ్గించడానికి నీకు ఎట్లాంటిది ఏదో పెట్టాడు. So Paul and Timothy in the New Testament are the finest servants of God in the New Testament. నూతన బంధంలో పౌలు తిమోతిలు చక్కటి దేవుని సేవ చేసినటువంటి దాసులు వీళ్ళు. Paul says about Timothy, he does not seek his own in any area. ఏ విషయంలో కూడా తన సొంత విషయాల గురించి పట్టించుకోలేదని పౌలు తిమోతిని గురించి చెప్తున్నాడు. Seeks the glory of Christ and the good of other people. మరి దేవుని యొక్క మహిమను ఇతరుల యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించమంటాడు. He says in Philippians 2, he is the finest of all my co-workers. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నాతో ఉన్న జత పన్నవారు అందరిలో ఇతడు శ్రేష్ఠుడు అంటున్నాడు. But he is sick. అయితే అనారోగ్యంతో ఉన్నాడు. And the other co-workers who seek their own, they are healthy. మిగతా జత పని వాళ్ళు వాళ్ళ సొంత విషయాలు చూసుకున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. That is a mystery. ఇది ఒక మర్మం. Why are God-fearing people sometimes sick? ఎందుకు దైవ భక్తి కలిగినటువంటి ప్రజలే కొన్నిసార్లు అనారోగ్యంతో ఉంటున్నారు? Ungodly terrorists who go as suicide bombers to bomb people, they are very healthy. భక్తిహీనులైనటువంటి వాళ్ళు, ఉగ్రవాదులు సూసైడ్ బాంబులు పేల్చేసి మనుషులు చంపేసే వాళ్ళు ఆరోగ్యంగా కనపడుతున్నారు. We would think they should get sick. మనం అనుకుంటాం వాళ్ళకి రావాలి రోగం. Godly people should be healthy. మరి దేవుని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. God says, my ways are not your ways. దేవుడు అంటున్నాడు, నా మార్గములు మీ మార్గములు అంటూ కావు. So we must always humble ourselves. మనం ఎల్లప్పుడూ మనల్ని దీనులుగా తగ్గించుకోవాలి. So many often I say, Lord, I don't know what is good for me. చాలా తరచుగా నేను అంటాను, ప్రభువా నాకు ఏది మేలో నాకు తెలియదు. So I want to humble myself and seek your wisdom. నన్ను నేను తగ్గించుకుని నీ జ్ఞానాన్ని నేను వెతకాలి. But one thing, అయితే ఒకసారి I will never complain
నేను ఎప్పుడు దేని గురించి ఫిర్యాదు చేయను. I will never murmur. ఎప్పుడు నేను సణుక్కోను. And I will never question God saying, why are you doing this? దేవుడా ఇది నాకు ఎందుకు చేస్తున్నావు అని దేవుడిని ఎప్పుడు ప్రశ్నించను. No murmuring. ఏ సణుగు లేదు. No grumbling or complaining. ఎవరి మీద ఫిర్యాదు లేదు, గొనుక్కోవడం లేదు. No questioning God. దేవుడిని ప్రశ్నించడం లేదు. Lord, I can't understand this, but if that is your will, I accept it. ప్రభువా ఇది నాకేం అర్థం కావట్లేదు, కానీ ఇది నీ చిత్తం అయితే దాన్ని నేను అంగీకరిస్తున్నాను. So when the Bible says seek good, కనుక మేలుని వెతకండి అని బైబిల్ చెప్తున్నప్పుడు sometimes we have to humble ourselves and say, Lord, I don't know what is good for me. కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకుని చెప్పాలి, దేవుడా ఈ మేలు అంటే ఏమిటో నాకు తెలియట్లేదు కనుక నీవే అనుమతించు. I think this is good and I seek it, but you don't give it to me. ఇది మంచిదని నేను అనుకుంటున్నాను, దీన్ని వెతుకుతున్నాను, కానీ నీవు నాకు ఇవ్వట్లేదు. ఇది I pray for this thing and you don't answer my prayer. దీనికోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వట్లేదు. I don't know why. ఎందుకో నాకు తెలియదు. But I believe that you are sovereign. అయితే నేను నమ్ముతున్నాను నువ్వు సార్వభౌముడివి. And you can do everything. అన్నిటినీ నువ్వు చేయగలవు. And if you did not answer my prayer, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వలేదు అంటే that was good for me. అది నాకు మంచిదే, మేలే. Maybe he'll answer it later on. He will answer it later on. తర్వాత బహుశా ఈ ప్రార్థనకు జవాబు వస్తుంది. See, sometimes God's will has got a certain time also. కొన్నిసార్లు దేవుని చిత్తానికి నిర్ణీతమైన సమయం కూడా ఉంటుంది. This may be God's will, but God's time may be 10 years later. ఇది దేవుని యొక్క చిత్తమే అయి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత. Sometimes we think this is God's will, I must get it now. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ దేవుని చిత్తం నాకు ఇప్పుడే అయిపోవాలి అంటాం. This is God's will, but it may be only much later, that the time is also God's time. అయితే దేవుని చిత్తమే, కానీ సమయం కూడా దేవుని యొక్క సమయం కావాలి, తర్వాత జరుగుతుంది. God told Abraham when he was 75, you're going to have a son. మరి దేవుడు అబ్రహాముతో 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అన్నాడు, That was God's will. అది దేవుని చిత్తం, తన కొడుకు పుడతాడని. But God's time came 25 years later. అయితే దేవుని యొక్క సమయం ఎప్పుడు వచ్చింది? 25 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది. So Abraham waited 25 years to get an answer to that prayer. కనుక ఆ ప్రార్థనకు జవాబు పొందడానికి అబ్రహాము వేచి ఉండి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. We sometimes get impatient after 25 hours. కొన్నిసార్లు మనకి 25 గంటలు ఉండటమే కష్టమైపోతుంది. Why hasn't God answered my prayer? ఎందుకు నా ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వట్లేదు? You read in the Bible, Abraham waited 25 years. మీరు బైబిల్లో చదవండి, అబ్రహాము 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. You say, I'm sure it is God's will. మీరు అంటారు ఇది దేవుని చిత్తమని నాకు ఖచ్చితంగా తెలుసు. Yeah, but it may not be God's time. సరే మంచిదే, కానీ దేవుని సమయం కాకపోవచ్చు. So remember, there is God's will and God's time. దానికి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని యొక్క చిత్తము, దేవుని సమయం. And if something is done before God's time, there will be a loss in the kingdom of God. దేవుని యొక్క సమయానికి ముందుగా ఏదైనా జరిగినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నష్టంగా పరిగణింపబడుతుంది. God has a time when it will accomplish the most for his kingdom. దేవుడు తన రాజ్యం నిమిత్తమే దాన్ని నెరవేర్చడానికి దేవునికి ఒక నిర్ణీతమైన సమయం ఉంది. I want to teach you that. అది మీకు బోధించాలని కోరుతున్నాను From one example. ఒక ఉదాహరణ ద్వారా. Please turn with me to Acts of the Apostles. దయచేసి అపోస్తలుల కార్యాలు చూడండి. We read here in Acts chapter 3. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తాం. Peter and John were going into the temple at the 9th hour, verse 1. మొదటి వచనంలో పగలు 3 గంటలకు పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు. And they came to this gate called Beautiful, where there was a man lying lame from his mother's womb. మరి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని He పోబడ్డాడు. stretched out his hand and begged for alms. అతడు చెయ్యి చాపి తనకు భిక్ష వెతుకుంటున్నాడు. And Peter and John looked at him పేతురు యోహానులు అతను చూశారు. and said to him, అతనితో చెప్పారు, verse 6, 6వ వచనంలో, I don't have any money to give you, no silver and gold, నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు, వెండి బంగారాలు లేవు, but I have something better. అది దానికంటే In శ్రేష్టమైన the name of Jesus, get up and walk. యేసు నామమున లేచి నడువు. And he lifted him up and he walked. చెయ్యి పట్టుకుని పైకి లేపితే అతను నడిచేసి. And this became such a miracle. The people all began to saw him walking and leaping and praising God. ఇది ఎంత గొప్ప అద్భుతం, సూచక్రియ అంటే అతడు లేచి దిగ్గున లేచి నడవటం ప్రజలందరూ చూస్తున్నారు. And you know, it says because of this, Acts 4 verse 4, 5,000 people came to believe. కనుక అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో చదివితే 5,000 మంది పురుషులు వాళ్ళు విశ్వసించారు. దీన్ని బట్టి Men alone. ఇక్కడ పురుషులే ఉంది, Women and children separate. ఇంకా వీళ్ళ కాకుండా ఎంతమంది స్త్రీలు ఉన్నారో పిల్లలు. How many thousands of people came to believe because this one man was healed? ఇక్కడ ఒక్క మనుషుడు స్వస్థపరచబడటం ద్వారా ఎన్ని వేల మంది ప్రజలు దేవుని యందు విశ్వసించారు. Now in Acts 4:22, అపోస్తలుల కార్యములు 4:22 it says this man was more than 40 years old. ఇక్కడ ఈ స్వస్థపరచబడినటువంటి వ్యక్తి 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. And he was lame from his mother's womb. ఆ పుట్టిన తల్లి గర్భానికి పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు.
So how long were people carrying him and putting him at that gate? గనక ఆ గేటు దగ్గర, ఆ ద్వారం, దేవాలయపు ద్వారం దగ్గర ఎంతకాలం నుంచి ప్రజలు మోసుకొస్తున్నారు? Maybe at least 20 years he was there every day. కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మోసుకొచ్చి పెడుతున్నారు. That means Jesus must have seen him. యేసుక్రీస్తు ప్రభువారు అతను చూసుంటారు. Because Jesus went through that gate many times in his life. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయ ద్వారం ద్వారా అనేక సార్లు వెళ్ళుంటారు. And when Jesus went through the beautiful gate 2-3 years earlier, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ద్వారం నుండి 2-3 సంవత్సరాల ముందు ఆయన వెళ్ళినప్పుడు, because this happened only soon after Jesus rose up from the dead, యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి లేచిన తర్వాత కొంచెం త్వరలో జరిగిన సంఘటన, few days, కొన్ని దినాల్లో. so even 1 year earlier Jesus would have gone through that temple, ఒకవేళ సంవత్సరానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయానికి వెళ్ళుంటారు. and this man would have reached out his hand to Jesus, ఈ మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు కూడా చేతులు చాచి అడుగుంటాడు. and Jesus prays a quick prayer to the Father. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే తండ్రికి ప్రార్థన చేసి ఉంటారు. Father, తండ్రి, should I heal him? ఈ నేను స్వస్థపరచాలా? Father says no. తండ్రి అంటున్నాడు, కాదంటున్నాడు. Give him some money. అతనికి ఏదో డబ్బు ఇచ్చాయి. So Jesus says, Judas, please give him some money. యేసుక్రీస్తు ప్రభువారు, యోధా ఇదిగో ఈయన కొంచెం డబ్బు ఇచ్చాయి అన్నాడు. After 1 week, వారం అయిన తర్వాత again Jesus coming to the temple. మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వస్తున్నారు. This man is holding out his hand. ఈ మనుషుడు చేతులు చాచి అడుగుతున్నాడు, Father, is it time for me to heal him? తండ్రి ఇతను స్వస్థపరిచే సమయం ఇది? No. లేదంటున్నాడు తండ్రి. Give him money. డబ్బు ఇచ్చారు. Okay, Judas, give him some money. యోధా ఇదిగో ఈయన వాళ్ళ కొంత డబ్బు ఇచ్చారు. Like that, Jesus went through that gate 3 years. ఇట్లా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ద్వారం గుండా 3 సంవత్సరాలు వెళ్ళాడు. Every time he gave him money, he did not heal him. ప్రతిసారి ఆయనకి డబ్బు ఇచ్చారు తప్ప ఆయన స్వస్థపరచలేదు. Now tell me, you're all clever people. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, ఇప్పుడు చెప్పండి. Supposing Jesus had disobeyed the Father and healed him. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అవిధేయత చూపించి వెంటనే స్వస్థపరిచేశారనుకోండి. That is a good thing. To heal a person is a good thing. మంచిదే కదా, ఒక వ్యక్తిని స్వస్థపరచడం మంచిదే. What would have happened? ఏమై ఉండేది? 5,000 people would not have been converted a few weeks later. మరి ఈ 5,000 మంది తర్వాత విశ్వసించినటువంటి వాళ్ళు ఉండేటటువంటి వారు కాదు. You see, this was God's will, but it was not God's time. ఇది దేవుని యొక్క చిత్తమే కానీ దేవుని సమయం కాదు. So sometimes we can do good and hinder God's purpose. కొన్ని సార్లు మనం ఏదో మంచి చేసామని చేస్తూ దేవుని ఉద్దేశాలను పాడు చేస్తాం. There are many examples like this. As we grow in maturity, we discover that God's will and God's time are both required. ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మనం ఆత్మీయ ఎదుగుదలలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క సమయం ఏమిటో ఈ విషయాలు గ్రహించగలుగుతాం. So what does it mean when it says seek good? కనుక మీరు మేలుని వెదకండి అంటే దాని అర్థం ఏంటి? I'll tell you. మీకు చెప్తాను. Only God is good. దేవుడే మంచివాడు. So only His will is good. కనుక ఆయన యొక్క చిత్తమే మంచిది. And not only that, అంతేకాదు His will done in His time is good. ఆయన చిత్తము ఆయన సమయంలో జరిగితే అదే మేలు. And sometimes He will not heal you because He wants you to do a greater good for you. ఒకవేళ కొన్నిసార్లు ఆయన మిమ్మల్ని స్వస్థపరచట్లేదు, ఎందుకంటే దానికంటే ఇంకా మేలు, గొప్ప మేలు చేయాలనుకుంటున్నాడు. I believe most of the time it is God's will to heal us. నేను అనుకుంటాను చాలా సార్లు మనం స్వస్థపరచడం దేవుని యొక్క ఇష్టం. But sometimes He does not. కొన్నిసార్లు ఆయన చేయట్లేదు. Because He has some better purpose. ఎందుకంటే ఇంకా మరి శ్రేష్టమైన ఉద్దేశం ఉంది But He told Paul, పౌలుతో ఆయన అన్నాడు, my grace is enough for you. నా కృప నీకు చాలును. You don't get healed from your sickness. నీ రోగా నుండి నీకు స్వస్థత But రాదు. instead of healing, I will give you my grace. కానీ నేను స్వస్థపరచడానికి బదులు నా కృప నీకు అనుగ్రహిస్తాను. With my grace, you will be able to do mighty things for me. మరి నా కృపతో నీవు బలమైనటువంటి కార్యాలు నా కొరకు చేయగలుగుతావు. So, now I'm 73 years old and I get some weaknesses in my body like older people. ఇప్పుడు నాకు 73 సంవత్సరాల వయసు గనక పెద్దవాళ్ళకి వచ్చినట్టే నాకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. Mainly because I'm traveling so much every month here, there, all over the place. మరి ఈ ప్రాముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంచుమించు ప్రతి నెల కూడా ఎంతగానో అధికమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాను నేను ఎన్నో స్థలాలకి. And I say, Lord, నేను అంటాను, ప్రభువా heal me. నన్ను స్వస్థపరచు, or give me grace. లేకుంటే నా కృప అనుగ్రహించు. I don't say you must heal me. ఇప్పుడు నన్ను వెంటనే స్వస్థపరచాలని ఎప్పుడు అడగను. I say you either heal me or give me grace. One of the two. నన్ను స్వస్థపరచు లేదా కృప అనుగ్రహించు, ఏదైనా కానీ. If healing is better, give me healing. ఒకవేళ స్వస్థపరచడమే మంచిది అనుకుంటే నాకు స్వస్థత. If you think grace is better for me than my healing, give me grace. I'm happy with that. నన్ను స్వస్థపరచడం కంటే కృప అనుగ్రహించడం మేలు అనుకుంటే అది నేను దానికి ఇంకా సంతోషిస్తాను. I am willing to live with some aches and pains and all in my body. It's okay. కనుక నా యొక్క శరీరంలో నొప్పి, బాధలు ఇవన్నీ ఉన్నా కానీ వాటితోనే భరించడానికి ఇష్టపడతాను. But I'm not willing to live without grace. అయితే కృప లేకుండా జీవించడం నాకు ఇష్టం లేదు. Impossible. అసాధ్యం. So when you are sick,
కానీ మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు This is what you must pray. This is what I always pray. నేను ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా అట్లా ప్రార్థన చేయాలి. Whether I have a fever or a backache or anything. నాకు ఏదైనా జ్వరం రావచ్చు, లేకుంటే వెన్ను నొప్పి రావచ్చు, ఏదైనా రావచ్చు. Lord Jesus, ప్రభువైన యేసు heal me. నన్ను స్వస్థపరచు. Or లేకపోతే if grace is better than the healing in this case, give me grace. ఈ పరిస్థితిలో నన్ను స్వస్థపరచడం కంటే కృపానుగ్రహించడం మేలనుకుంటే నాకు కృప. But I don't want to live without grace or healing. అయితే నీ కృప గాని లేకుంటే స్వస్థత గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకుండా నేను బ్రతకలేను. I don't know what is good for me. నాకు ఏది మేలైందో నాకు తెలియదు. I think healing is good. నేను అనుకుంటాను స్వస్థత మంచిదని నేను అనుకుంటాను. But like in Paul's case, you may think grace is better. పౌలు విషయంలో నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ నువ్వు అనొచ్చు కృపానుగ్రహించడమే శ్రేష్టమైనది. Lord, I surrender my body to you. ఓ ప్రభువా, నా యొక్క దేహాన్ని నీకు అప్పగిస్తున్నాను. I want to do your will. నీ చిత్తము చేయాలని కోరుతున్నాను. Whatever it is. ఏమైనా కానీ Give me healing or give me grace. నాకు స్వస్థతను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు. See, the best thing we can do in the world is to do the will of God. ఈ లోకంలో మనం చేయగలిగే శ్రేష్టమైన సంగతి ఏమిటంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం. I have only one ambition in life, to do the will of God throughout my life. నా జీవితంలో ఉన్నటువంటి ఏకైక కోరిక ఏమిటంటే నా జీవితాంతకాలం కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉండాలని. I don't seek for healing, I seek to do the will of God. నేను నాకు స్వస్థత కావాలని నేను కోరుకోను, కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని Even కోరుకుంటాను. something like eating food. ఇది ఆహారం తినడం లాంటిది. Is to do the will of God. అది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి. Jesus taught us to pray. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడం నేర్పించారు. Thy will be done on earth as it is in heaven. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్టుగా భూమి మీద కూడా నెరవేర్చబడును గాక. You know that prayer? అది తెలుసు కదా మీకు? Yes or no? Our Father who art in heaven, పరలోకమందున మా తండ్రి, give us thy will be done on earth as it is done in heaven. పరలోకమందున నీ చిత్తం నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. And after that, తర్వాత give us this day our daily bread. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించు. Why? ఎందుకు? To do your will on earth as it is in heaven. The two are connected. మరి పరలోకమందున నీ చిత్తం నెరవేర్చినట్లుగా నెరవేర్చడానికి ఈ రెండు కలపబడ్డాయి. Give me this day my daily bread. గనుక ఈ రోజు మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించు. Not for me to go and do what I like. నేను వెళ్ళి నా ఇష్టమైనట్టు చేయడానికి కాదు. But to do your will on earth as it is in heaven. పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి మీద నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి. So why do we want healing? కనుక ఎందుకు మన స్వస్థత కావాలి? Is it to do the will of God? దేవుని చిత్తం జరిగించడానికా? I remember once I was asked to go to one house to pray for an unbeliever. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి ఒక అవిశ్వాసి గురించి ప్రార్థన చేయవలసి వచ్చింది. నన్ను ఒక రమ్మని అడిగారు. Jesus prayed for unbelievers, so I'm happy to pray for unbelievers. యేసుక్రీస్తు ప్రభువారు అవిశ్వాసుల గురించి కూడా ప్రార్థన చేశారు. కనుక నేను కూడా వెళ్ళి ఆయన గురించి ప్రార్థన చేయడానికి సంతోషంగా వెళ్ళాను. He was sick and he wanted me to pray. ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, నేను ప్రార్థన చేయాలని కోరాడు. So I went there. నేను అక్కడ వెళ్ళాను. And I said, why do you want to be healed? నేను అన్నాను, నువ్వు ఎందుకు స్వస్థత పడాలని కోరుతున్నావు అన్నా. You want health for what? ఎందుకోసం నీకు ఆరోగ్యం కావాలన్నా? To go and stand in the cinema queue because now you're not healthy, you can't go there. నీకు సినిమా క్యూలో నిలబడటానికి నీకు ఆరోగ్యం కావాలా? ఇప్పుడు బలహీనంగా ఉన్న గురించి వెళ్ళలేకపోతున్నావా? Now you're not healthy enough to shout at your wife. Is that why you want help? లేకుంటే నీ భార్య మీద కేకలేటని నీకు ఆరోగ్యం కావాలా? ఇప్పుడు ఆరోగ్యం లేదని చేయలేకపోతున్నావా? Or do you want to be healed to glorify God? లేకుంటే దేవుడిని మహింపరచడానికి నీకు ఆరోగ్యం కావాలా? అస్వస్థత కావాలా? Should I pray, Lord, this poor man cannot go to stand in the cinema queue, please heal him so that he can be healthy to go and stand in the cinema queue to get tickets? ఓ ప్రభువా, ఈ నిస్సహాయుడైనటువంటి వ్యక్తి ఆ సినిమా చూడటానికి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి క్యూలో నిలబడటానికి శక్తి లేదు, కనుక ఆరోగ్యం అనుగ్రహించి వెళ్ళి నిలబడతాడని ప్రార్థన చేయనా? Is that what you want me to pray? అట్లా ప్రార్థన చేయాలని కోరుతున్నావా? I can't pray like that. I can't pray like that. నేను అట్లా ప్రార్థన చేయలేను. Lord, he's so weak, he can't shout at his wife. Please make him strong so he can shout at his wife. లేకుంటే ప్రభువా, ఈయన చాలా బలహీనంగా ఉన్నాడు, భార్య మీద కేకలేయడానికి లేదు ఇప్పుడు, కనుక భార్యను తిట్టాలి, కేకలేయాలంటే మంచి శక్తి అనుగ్రహించాను. అట్లా ప్రార్థన చేయాలి. నేను అట్లా చేయను. I'll pray for your healing, but it is to do God's will. నీ స్వస్థత కోసం ప్రార్థన చేస్తాను, కానీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి. So that is the best thing in the world, is the will of God. లోకంలో శ్రేష్టమైన సంగతి ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయడం. Seek to do the will of God. కనుక దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మీరు వెతకండి. Seek for the grace of God. దేవుని కృపను వెతకండి. Lord, whether you heal me or not, ప్రభువా, నీవు నన్ను స్వస్థపరచినా లేకపోతే, I always want what is good. నాకు ఎల్లప్పుడూ And నీ the మేలు good కావాలి. is the will of God. ఈ మేలు అనేది మంచి దేవుడు అంటే దేవుని యొక్క That is చిత్తం. what I want in my life. నా జీవితంలో అదే కావాలి. So let's pray for that. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you, మీ ముందు మేము తల్ల వంచి ఉంటుండగా give us wisdom concerning what is the best for our life. మా జీవితాల్లో ఏది శ్రేష్టమైందో తెలుసుకోవడానికి మంచి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. Sometimes what we think is good is not good. కొన్నిసార్లు మేము ఏదైతే మంచిదని అనుకుంటున్నామో అది మంచిది కాదు. We know that your will is always the best for us. మీ చిత్తమే ఎల్లప్పుడూ మాకు శ్రేష్టమైనదని ఎరుగుదాం.
We know that healing is also your will. స్వస్థత కూడా మీ చిత్తమని ఎరుగుతాం. If it will help us to do the will of God. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మాకు సహాయపడితే. We also know that you do not heal sometimes. కొన్నిసార్లు మీరు స్వస్థత కలిగించడానికి కూడా మేము ఎరుగుతాం. Because you have something better for us. ఎందుకంటే మా కొరకు మరి శ్రేష్టమైనది మీరు కలిగి ఉంటారు. Your grace. మీ కృపను అనుగ్రహించండి. So help us to do your will. కనుక మీ చిత్తాన్ని జరిగించడానికి సహాయం చేయండి. Receive your grace always. ఎల్లప్పుడూ మీ యొక్క కృపను పొందడానికి. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.